వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ మన దేశంతో ఏ విషయంలోనూ పోటీ పడలేదు. ప్రజలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాల కల్పనలో ముందుకు రాలేదు. కనీసం త్రాగునీరు కూడా అందించలేదు. నడవడానికి మంచి రోడ్లు కూడా నిర్మించలేదు. కానీ అల్లకల్లోలం సృష్టించడంలో మాత్రం ముందుంటుంది. మనుషుల మధ్య చిచ్చులు పెట్టడంలో, క్రూరంగా చంపడంలో అగ్రస్థానంలో ఉంటుంది. ఉగ్రవాదులతో చేతులు కలిపి మన దేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడింది పాకిస్తాన్. మన దేశంలో అకృత్యాలకు పాల్పడడమే ఏకైక ధ్యేయంగా ఎన్నో ఘోరాలకు పాల్పడింది. గత ఏడాది నవంబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లు పాక్ పనేనని మరొకసారి వెల్లడైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు కొత్త నిజాన్ని బయటపెట్టారు. ఈ ఘటన వెనుక పాక్ ప్రేరేపిత వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉందని అధికారులు బయటపెట్టారు. ఢిల్లీ భారత్ గుండె, దేశం శ్వాసించే నగరం. వేల సంవత్సరాల కథలతో, కోట్లాది జనం అడుగులతో నిండిన ఈ మహానగరం ఒక నవంబర్ ఉదయం అకస్మాత్తుగా ఉక్కిరి బిక్కిరైపోయింది. కారిడార్లు కంపించిపోయాయి. వీధులన్నీ రణకోణ ధ్వనిలా మారాయి. ఆ పేలుళ్ల శబ్దం కేవలం గోడలను కాదు, ఒక దేశం ఆగ్రహాన్నే కదిలించింది. ఆ రోజు నవంబర్ 10 తెల్లవారుజామున 3 పేలుళ్లు రాజధానిని కుదిపేశాయి. పొగ, అల్లకల్లోలం, అరుపులు, సైరన్లు. చిత్రం ఒక్కసారిగా యుద్ధ ప్రదేశంలా మారిపోయింది. కొంతమంది స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన వారు రోడ్లపైనే నేల కొరిగారు. అయితే అసలైన కథ అప్పుడే మొదలైంది. మొదట్లో ఇది ఒక సరళమైన టెర్రర్ అటాక్ అనిపించింది. కానీ దర్యాప్తు మొదలైన తర్వాత బయటపడిన నిజాలు ఒక సినిమా స్క్రిప్ట్ని కూడా చిన్నబుచ్చేంత ప్రమాదకరంగా మారాయి. నిజమొక్కటే, ఇది సాధారణ ఉగ్రదాడి కాదు. ఇది పాకిస్తాన్ ప్రేరేపించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్. పాకిస్తాన్ మనం అభివృద్ధిలో పరిగెడుతుంటే, మనం టెక్నాలజీలో ఎగబాకుతుంటే, మన ప్రజల భవిష్యత్తు నిర్మించుకుంటుంటే అక్కడ మాత్రం ఒకే పని: అల్లకల్లోలం, అల్లర్లు, భయాన్ని ఆయుధంగా మార్చి మన సరిహద్దులపై దాడి చేయడం. ఈసారి మాత్రం ఆయుధాలు పట్టుకున్నవారు ఉగ్రవాదులు కాదు, తెల్లకోటు ధరించే వైద్యులు. ముజమ్మిల్ గనాయి, ఆదిల్ రాథర్ ఉద్యోగం పేర్లు డాక్టర్లు, కానీ నీడల్లో వారి అసలు రూపం ట్రైన్ చేసిన ఉగ్ర గుంపు సభ్యులు. పేరు చెప్పలేని మాస్టర్ మైండ్లు పాకిస్తాన్ నుండి వారికి సూచనలు ఇచ్చారు. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లలో కోడ్ల రూపంలో ఆర్డర్లు స్వీకరించారు. ఉపయోగించిన ఫోన్లు కూడా సాధారణం కావు. డ్యూయల్ ప్రోటోకాల్ సిస్టమ్. ఒక ఫోన్ సాధారణ పనులకు, ఇంకో ఫోన్ కేవలం ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ కోసం. అందులోనూ గోస్ట్ సిమ్ కార్డులు. ఒకరు కొన్న సిమ్ మరొక దేశంలో యాక్టివేట్ అవుతుంది, మరో వ్యక్తి ఉపయోగిస్తాడు. దాన్ని ట్రేస్ చేయడం అసాధ్యం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న శిక్షణా శిబిరాల నుండే ఈ సిమ్ రాకెట్ నడిచింది. ఫోరెన్సిక్ నిపుణులు ఫోన్లను పరిశీలించినప్పుడు ఒక సన్నని తాడు కనిపించింది. 3 కోడ్ పదాలు: ఒకాసా, పైజాన్, హస్బీ. ఈ పదాలు ప్రతి కమ్యూనికేషన్లో మళ్లీ కనిపించాయి. ఇవి నిరపరాధ పదాలు కాదు. ప్రతి పదం ఒక ఆదేశం, ఒక ప్రయాణం, ఒక పేలుడు. దర్యాప్తు విస్తరించిన కొద్దీ నిజాలు ఇంకా పీడకలలా కొనసాగాయి. ఈ డాక్టర్లు పేలుళ్ల రూపకల్పనలో తప్పకుండా కీలకంగా ఉన్నారు. వారికి ఇచ్చిన టాస్కు స్పష్టంగా పట్టణంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో గరిష్ట నష్టం కలిగించటం. ఢిల్లీ కేసు ఇక ఒక సాధారణ హింస కాదు. ఇది పాకిస్తాన్ నుండి నడిపిన గ్లోబల్ క్రైమ్ ఆపరేషన్. డాక్టర్స్ ని కూడా ఉగ్రవాదులుగా మార్చిన ప్రపంచంలో సరిహద్దులు కాదు, అభిప్రాయాలే ప్రమాదాలు. టెక్నాలజీ శత్రువుల చేతికి వెళితే నగరాలు సైలెంట్ గా క్రిమినల్ మ్యాప్స్ అవుతాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు చివరికి గోస్ట్ సిమ్ రాకెట్ ను ఛేదించగలిగారు. ఈ వ్యవస్థ వందలాది సిమ్లతో నడిచే పెద్ద నెట్వర్క్. వైద్యుల వలె కనిపించే టెర్రర్ మాడ్యూల్స్ కు ప్రత్యేక శిక్షణలు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రహస్య శిక్షణ శిబిరాలు. అక్కడ వారికి ఇచ్చేది మెడిసిన్ కాదు, మార్కింగ్ టార్గెట్. ఢిల్లీ పేలుళ్లు ముగిసిన దర్యాప్తు మాత్రం ఒక అంతర్జాతీయ మాఫియా వరకు చేరుకుంది. ఇది గ్లోబల్ క్రైమ్, ఇది ఇంటెలిజెన్స్ యుద్ధం, ఇది దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక. ఒక దాడి వెనుక ఒక దేశం నీడలా తిరిగే కథ. పాకిస్తాన్ మరోసారి తన అసలు ముఖం చూపించింది.